హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్తోని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశ పార్లమెంటు న్యాయ చట్టాలలో చాలా సవరణలు చేసింది. ఇంతకుముందు ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అన్నమాట. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అనకూడదు, భారతీయ న్యాయ సంహితి అనే పేరుతో పిలవాలి. భారతీయ న్యాయ సంహితి అంటే చట్టాలు ఇంతకుముందు బ్రిటిష్ వారు మనకి ఇచ్చిన చట్టాలు ఏవైతే ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్న చట్టాలన్నిటినీ క్రోడీకరించి, అంటే ఎక్కడెక్కడనో పడి అక్కడ ఇక్కడ ఉన్న చట్టాలన్నిటినీ తీసుకొచ్చి ఒక కాడ క్రోడీకరించి ఒక్క న్యాయ చట్టం కిందికే, ఒక్క వ్యవస్థ కిందికే తీసుకొచ్చినారు. అంతవరకు అయితే బాగున్నది. కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పెట్రోల్ కొరత ఏర్పడబోతుంది. మీరందరూ చకచక వెళ్ళి పరుగున వెళ్ళి పెట్రోల్ బంకులకు వెళ్ళి మీకు 4 వీలర్ ఉన్నా, 2 వీలర్ ఉన్నా, 3 వీలర్ ఉన్నా, ఎలాంటి వెహికల్ మీకు ఉన్నా కూడా వెళ్ళి వెంటనే మీ పెట్రోల్ను ఫుల్ ట్యాంక్ చేపించుకోండి. 3 రోజుల వరకు మీ రాష్ట్రాలలో కానీ, మీ గ్రామాలలో కానీ, మీ జిల్లాలో కానీ, దేశంలో కానీ పెట్రోల్ దొరకదు. పెట్రోల్ బంకులన్నీ మూతబడుతున్నాయి. ఎందుకనంటే పెట్రోల్కి బంకులకి సరఫరా చేసే ట్రక్కులు ఏవైతే పెట్రోల్ ట్రక్కులు ఉన్నాయో అవి 3 రోజుల పాటు ఆ ట్రక్కులు సమ్మెకు దిగబోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతటా కూడా ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అరే ఏంది పెట్రోలు కొరత ఎందుకు రాబోతుంది, ఈ లారీ ట్రక్స్ డ్రైవర్స్ ఎందుకు సమ్మె చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పడానికి వచ్చినాను ఫ్రెండ్స్. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు పెట్రోల్ కొరత ఏర్పడుతుంది అనే భయాన్ని ప్రజలకు క్రియేట్ చేసినారంటే నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2023 సంవత్సరం డిసెంబర్ 22న పార్లమెంటులో ఐపీసీ సెక్షన్ కోడ్తో ఉన్న భారతీయ చట్టాలన్నిటిని క్రోడీకరించి భారతీయ న్యాయ సంహిత అనే చట్టంలో పొందుపరిచి శిక్షలు కూడా పెంచాడు, వాటి జరిమానాలు కూడా పెంచాడు. దానిలో భాగంగానే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అండ్ మోటార్ వెహికల్ చట్టాలు కూడా చాలా సవరణకు గురైనాయి. మోటార్ వెహికల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడం లాంటివి అన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే దాన్నే చట్టంలో హిట్ అండ్ రన్ అనే పదంతో మెన్షన్ చేసి ఇప్పుడు చట్టాన్ని ఇంకా కొద్దిగా ఆధునీకరించినారు. ఈ హిట్ అండ్ రన్ అనే చట్టము లోని సెక్షన్ ఇప్పుడు పెద్ద గందరగోళానికి, పెద్ద లొల్లికి దారితీసింది. భారతదేశంలో ఉన్న ట్రక్ డ్రైవర్లు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, పెద్ద ట్రక్ డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ ట్రక్కులు, వాళ్ళ పన్నులన్నిటిని బంద్ పెట్టేసి సపరేట్గా గమ్మునెళ్ళి ఇంట్లో బండుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు డ్రైవర్లంతా గమ్మున మూతి మూసుకొని ఇంట్లో బండే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కులంకుశలంగా లెంత్తో కాకుండా షార్ట్లీ మీకు చెప్పబోతున్నాను. ఈ హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని, ఈ సబ్సెక్షన్ ఎందుకు పెట్టినారంటే హిట్ అండ్ రన్ అనేది ఇంతకుముందు ర్యాష్ డ్రైవింగు, నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగు అనే దాని కిందకు వస్తుందన్నమాట. నిర్లక్ష్యపూరితంగా ఎవరైనా రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆ డ్రైవింగ్ కారణాల వలన ఇతరులకు యాక్సిడెంట్ చేసి వారు చనిపోతే డ్రైవింగ్ చేసిన వ్యక్తి మీద ఐపీసీ ఇండియన్ 304 ప్రకారము 2 సంవత్సరాల జైలు శిక్ష, చిన్న మొత్తంలో జరిమానా విధించడం జరిగేది ఇంతకు మునుపు. ఇప్పుడు హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము ఎవరైనా ట్రక్కు, లారీ, ప్రైవేటు డ్రైవర్సు, బస్సు డ్రైవర్సు ఉన్నారో, ట్రక్కు అండ్ ట్రాలీ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్ ర్యాష్ డ్రైవింగుతో వెళుతూ రోడ్డు మీద ఎవరికన్నా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ యాక్సిడెంట్ వలన ఇతరులు ఎవరైనా చనిపోతే ఇప్పుడు హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము 10 సంవత్సరాల జైలు శిక్ష, దానితో పాటు భారీ జరిమానా కూడా ఉందని చెప్పేసి ఈ యొక్క చట్టం చెబుతుంది. 104 సెక్షన్ ప్రకారం చెబుతుంది. దానిలోనే ఇంకొక సబ్సెక్షన్ ఏం చెప్తుందంటే 104(7) సబ్సెక్షన్ ఏం చెప్తుందంటే హిట్ అండ్ రన్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇతరులకు హాని కలిగించే విధంగా వేగంగా వెళ్ళి ఒకవేళ యాక్సిడెంట్ అయితే వారి కారణంగా యాక్సిడెంట్ అయిన అబ్బాయి చనిపోయినా, అమ్మాయి చనిపోయినా, అలాంటి వారు ఎమ్మటే ఎవరైతే యాక్సిడెంట్ చేసినారో వాళ్ళు ఎమ్మటే సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ, సంబంధిత మెజిస్ట్రేట్కి కానీ ఎమ్మటే సమాచారాన్ని తెలపాలి. ఒకవేళ సమాచారం తెలపకుండా
యాక్సిడెంట్ చేసిన డ్రైవరు లొకేషన్ నుండి తప్పించుకొని పారిపోతే ఒకవేళ అతడు దొరికిన 7 లక్షల రూపాయల జరిమానా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అని ఈ చట్టం చెబుతుంది. ఇదే ఇప్పుడు కొంప ముంచింది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ట్రక్ డ్రైవర్లు అందరూ భయపడిపోయినారు. ఎలా అంటే మా జీవితాలే రోడ్డు మీద బతుకులు, మేము తెల్లారి లేస్తే డ్రైవింగ్ చేసుకొని బ్రతకాలి, పెట్రోల్ సప్లై చేయాలి, కూరగాయల సప్లై, ఉల్లిగడ్డల సప్లై, పెద్ద పెద్ద లారీలు ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి నిత్యావసర సరుకులు నిత్యం అటు ఇటు చేరవేస్తూ ఎంతోమంది లక్షల కోట్ల జనాల అవసరాలు తీరుస్తున్న ఈ ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు అందరూ కూడా ఒకటేసారి వాళ్ళ గుండెల్లో గుబ్బిలు అనిపించే ఒక భూకంపం కలిగజేసిండు నరేంద్ర మోడీ. ఎందుకనంటే వాళ్ళ బతుకులే చిన్నవి. వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ అంటే వాళ్ళు వేగంగా టయానికి సరుకును అందించాలి. ఒకవేళ వాళ్ళు అందించే టైంలో ఏదో ఒకటి అడ్డం వస్తే యాక్సిడెంట్ అయిపోతే ఈ కారణానికి వాళ్ళ మీద 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా అనేసరికి డ్రైవర్లందరూ భయపడిపోయి ఈ ట్రక్కు డ్రైవర్ ఉద్యోగాన్ని మానేస్తారు. ఇక ట్రక్కులు ఎవరు నడపరు, ప్రైవేట్ బస్సులు ఎవరు నడపరు. కాబట్టి భారతదేశంలో డ్రైవర్ల కొరత ఏర్పడుతుంది, దేశంలో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుంది. పెట్రోల్ ఎక్కువగా, డీజిల్ ఎక్కువగా సప్లై చేసే ఈ యొక్క లారీ ట్యాంకర్లు భారతదేశం మొత్తంలో దగ్గర మ్యాక్సిమం 9 కోట్లు ఉన్నాయంట. ఇప్పుడు ఈ 9 కోట్ల ట్రక్ డ్రైవర్లు, లారీలు అందరూ సమ్మె చేస్తే భారతదేశం మొత్తం ఒకటేసారిగా ఇంధన కొరత దేశంగా ఏర్పడే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలంగాణ, భారతదేశంలో ఉన్న ట్రక్ డ్రైవర్లందరూ 3 రోజుల పాటు ప్రభుత్వానికి వాళ్ళ నిరసన తెలిపే సమ్మెను చేస్తున్నారు. వాళ్ళు చేసే సమ్మె న్యాయబద్ధమైనదే కాబట్టి చట్టాలు ఉండాలి, చట్టాలలో కూడా జరిమానాలు ఉండాలి, చట్టాల ప్రకారం శిక్షలు వేయాలి. కానీ శిక్ష తీవ్రత అంత పెద్దగా ఉండద్దు, శిక్ష తీవ్రత కొద్దిగా తగ్గించాలని చెప్పేసి ఈ ట్రక్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్ ఓనర్స్ అందరూ కూడా కోరుకుంటున్న విషయం. ఇప్పుడు తెలంగాణ అంతటా బాగా వైరల్ అవుతున్న విషయమే హిట్ అండ్ రన్, అంటే ర్యాష్ డ్రైవింగ్ గురించి సంబంధించిన చట్టం గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మీకు నా వీడియో ద్వారా చెప్పడానికి వచ్చినాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు తెలంగాణలో ఐపీసీ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అనేది కాలగర్భంలో కలిసిపోయింది. భారత న్యాయ సంహిత అనే చట్టము ఇంకా కొద్ది రోజులైతే ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. చట్టం ఆమోదం పొందింది. చట్టము ఇప్పుడు అమలు చేసే టైం అమల్లోకి రాబోతుంది. మేబీ సంక్రాంతి తర్వాత చట్టం అమలు కావచ్చు. కొత్త చట్టాలలో ఎన్నో జరిమానాలు ఉన్నాయి. ఎంతో న్యాయ చట్టాలలో శిక్ష తీవ్రత కూడా అధికంగా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయకండి. నిదానమే ప్రధానం అనే సూత్రం ప్రకారంగా స్లోగా వెళ్ళండి. మీకు ఫ్యామిలీస్ ఉంటాయి, మీకు పిల్లలు ఉంటారు, మీ మీద ఆధారపడే కొన్ని జీవులు, బ్రతుకులు ఉంటాయి మనుషులై. కాబట్టి నినాదంగా వెళ్ళండి, గమ్యస్థానాలు చేరండి, హ్యాపీగా జర్నీ చేయండి, హ్యాపీగా లివింగ్ చేయండి, హ్యాపీగా బ్రతకండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చిల్క్ ప్రశాంత్. అలాంటి పెట్రోల్ కొరత లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ట్రక్కులు, ట్రాలీలు అన్నీ కూడా వాటి వరకు వాటి చేసుకుంటున్నాయి. మేము సమ్మెలో లేము. మేము ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ కొరత సృష్టించడానికి కారకులము కాము. తెలంగాణ రాష్ట్రంలో ట్రక్కులల్లా పెట్రోల్ బాగా ఉంది. అదేవిధంగా పెట్రోల్కి సంబంధించిన అవంతరాలు ఏమి జరిగాయి కాబట్టి పెట్రోల్ బంకులల్లా మనకు సరిపోయేంత పెట్రోల్, డీజిల్ అంతా ఉంది. హ్యాపీగా వినియోగదారులు మీ అవసరాలను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రకటనలో తెలియజేసినారు. కానీ తెలంగాణలో కాకుండా భారతదేశం మొత్తంలో ట్రక్ డ్రైవర్లు 3 రోజుల పాటు నిరసన తెలియజేయబోతున్నారు. చూడాలి ఈ నిరసన కార్యక్రమం ఎక్కడి దాకా వస్తుందో. నరేంద్ర మోడీ చేసిన కొత్త చట్టాలు అనేవి చాలా తలకాయ నొప్పిగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా 3 సాగు చట్టాలు చేసి 4 సంవత్సరాల తర్వాత 3 సాగు చట్టాలన్నిటినీ వెనకకు తీసుకున్నారు. పంజాబ్ రాష్ట్ర రైతులు అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు అండ్ ఢిల్లీ రైతులు లొల్లి చేయడం వలన నరేంద్ర మోడీ చేసిన సాగు చట్టాలు 3 వెనుకకు తీసుకున్నాడు. అలానే భారతీయ న్యాయ సంహితలోని 3 చట్టాలు కూడా అతి త్వరలో వెనుకకు వెళ్ళిపోతాయి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వెనుకకు తీసుకుంటుందని చెప్పేసి ట్రక్ సంబంధించిన ఓనర్సు కానీ, ట్రక్ డ్రైవర్లు కానీ
ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నా. చూడాలి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కానీ మన తెలంగాణ రాష్ట్రం అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నది. మనకి ఎలాంటి పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ లేదు. శుభ్రంగా వినియోగదారులు పెట్రోల్ డీజిల్ని వాడుకునండి అబ్బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.